హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్. లాస్ట్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, గర్భరక్షాంబిక టెంపుల్ నుంచి ఆ రోజు ఈవినింగే మేము తంజావూర్ బిగ్ టెంపుల్కి వెళ్తున్నామని చెప్పి, అండ్ ఇక్కడ మేము ఆ టెంపుల్కి వచ్చేసాము, బృహదీశ్వర ఆలయంకి. ఈ టెంపుల్ చాలా పెద్దది. ఎంట్రన్స్లో ఈ టెంపుల్కి 3 ఆర్చెస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్ ఆర్చ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మిగిలిన రెండింటికంటే కొంచెం హైట్లో చిన్నగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కనిపించేది వచ్చేసి సెకండ్ ఆర్చ్. ఇలా ఫస్ట్ ఎంట్రీ నుంచి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి ఈ టెంపుల్ హిస్టరీ అండ్ అలానే ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుంది, ఏమేమి చూడొచ్చు ఏంటి అని ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ కూడా ఉంది ఈ టెంపుల్కి సంబంధించి. ఈ రెండు మనం ఫస్ట్ ఎంట్రీ నుంచి ఎంటర్ అవగానే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి క్లియర్గా ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాక మనం ఏమేమి చూడొచ్చు. ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ లోపల అంతా ఏమేమి ఉన్నాయి ఏంటి, అండ్ అలానే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లైక్ ఫైర్ ఎగ్జిట్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ టెంపుల్కి వచ్చేసి మొత్తం 3 ఎంట్రన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఎంట్రన్స్కి ఒక్కొక్క నేమ్ ఉంది. ఫస్ట్ది వచ్చేసి మరాఠా ఎంట్రన్స్ అండ్ నెక్స్ట్ది వచ్చేసి కేరళాంతకన్ తిరువసల్ నెక్స్ట్ ఎంట్రన్స్ నేము. ఈ ఎంట్రన్స్ కూడా ఎవరు నిర్మించారు అండ్ ఏ టైంలో నిర్మించారు ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ సెకండ్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపించేది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్. ఇక్కడ మన సెకండ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే పార్క్లా ఉంటుంది. అండ్ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ చెప్పులు పెట్టుకునే ప్లేసెస్ అండ్ అలానే కొన్ని టాయ్ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ మేము చెప్పులు పెట్టేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నేను చూపించేది వచ్చేసి థర్డ్ ఎంట్రన్స్ యొక్క ఆర్చ్ ఎంత పెద్దదిగా ఉందో చూడండి. దీని మీద కూడా చాలా దేవతా శిల్పాలు చెక్కి ఉన్నాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఆర్చ్ కూడా. అండ్ ప్రతి ఆర్చ్కి కూడా మనకి ఇక్కడ కొన్ని దేవుడి విగ్రహాలు కూడా పెట్టేసి ఉన్నాయి, అవి కంపల్సరీ గమనించండి. అండ్ ఇక్కడ మేము థర్డ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ చూడండి చాలా క్లారిటీగా అనిపిస్తుంది కదా. టెంపుల్ లోపల అంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి ప్యాన్ చేస్తున్నాను చూడండి. ఈ టెంపుల్ మెయిన్ వచ్చేసి శివాలయం కదా. ఈ శివాలయమే కాకుండా ఈ టెంపుల్ చుట్టూ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవి కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం థర్డ్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయ్యాం కదా. ఈ థర్డ్ ఎంట్రన్స్కి మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా లోపల సైడ్ నుంచి దేవతా విగ్రహాలు ఉన్నాయి కొన్ని. అండ్ ఈ థర్డ్ ఎంట్రన్స్లో ఇక్కడ వచ్చేసి నేను చూపించే ప్లేస్లో ఒక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు నైట్ టైంలో అయితే లైట్ వేస్తే క్లారిటీగా కనిపిస్తుంది, కానీ ఈవినింగ్ టైం మేము వెళ్ళే టైంకి అప్పటికి ఇంకా లైట్స్ అలా ఆన్ చేయలేదు కదా మార్నింగ్ టైం. అలాగని ఎప్పుడైనా మనం చూడాలి అంటే మన చేతులు 2 బైనాక్యులర్ లాగా చేసి కళ్ళకి పెట్టుకొని చూస్తే అమ్మవారు క్లారిటీగా కనిపిస్తారంట. ట్రై చేయండి, అక్కడున్న గైడ్ చెప్తుంటే మేము ట్రై చేసాము. అలా చూస్తే నిజంగానే క్లారిటీగా కనిపిస్తున్నారు అమ్మవారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ థర్డ్ ఆర్చ్ని లోపల సైడ్ నుంచి ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను. మనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఈ టెంపుల్ బ్లూ ప్రింట్ ఉంది కదా, అది మంచిగా మనం చెక్ చేసుకుంటే మనం ఏం చూస్తున్నాము ఏంటి ఇంకా ఏమున్నాయి ఏం చూడాలి అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ 3 అక్కడ మెన్షన్ చేసింది వచ్చేసి ఈ ఆర్చెసే. ఫస్ట్ ఎంట్రన్స్, సెకండ్ ఎంట్రన్స్ అండ్ థర్డ్ ఎంట్రన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 3 ఎంట్రన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి నంది. ఈ నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది అసలు. ఇక్కడ చూపిస్తున్నాను అదే. ఈ టెంపుల్ వచ్చేసి భారతదేశంలోనే అతిపెద్ద శివాలయం. సో ఈ టెంపుల్లో నంది కానీ శివుడు కానీ చాలా ఎత్తుగా ఉంటారు అండ్ వెడల్పు కూడా అంతే ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఈ నంది 2 మీటర్స్ హైట్ అండ్ 2.5 మీటర్స్ విత్, 2.5 మీటర్స్ లెంత్ ఉంది. ఇక్కడ వచ్చేసి దగ్గర నుంచి నంది అన్ని సైడ్స్ నుంచి ఎలా ఉంది అని చెప్పి నేను క్లారిటీగా చూపిస్తున్నాను. ఇలా నంది వెనక భాగం నుంచి చూస్తే ఇక్కడ మనకి నంది ముందు ఉన్న ధ్వజస్తంభం అండ్ అలానే గుడి గాలి గోపురం కనిపిస్తుంది చూడండి.
అండ్ అలానే ఈ నంది మండపం యొక్క స్తంభాలు కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. సింహాల్లాగా అండ్ ద్వారపాలకుల్లాగా అండ్ అలానే కొన్ని దేవతా విగ్రహాలతో అలా చాలా బాగా చెక్కారు. దీనికి ముందు వీడియోలో నేను ఐరావతేశ్వర స్వామి టెంపుల్ చూపించాను కదా, అక్కడ అన్నీ కూడా చిన్న చిన్న శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద శిల్పాలు ఉన్నాయి. అండ్ ఈ నంది మండపం మీద నుంచి టెంపుల్ అంతా కూడా ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నాను. నందికి ఎదురుగా కూడా ఒక ధ్వజస్తంభం ఉంది. అండ్ అలానే ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ కింద నుంచి నంది మండపం వ్యూ ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది విజిట్ చేస్తున్నారు. అండ్ గైడ్ని పెట్టుకొని మరి అన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. ఈ టెంపుల్ స్పెషాలిటీస్ ఏంటి అండ్ అలానే హిస్టరీ ఏంటి అండ్ అలానే ఇక్కడ ఈ టెంపుల్కి గోడల మీద కూడా చాలా రాసి ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఫ్రంట్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి మేము టెంపుల్ లోపలికి వెళ్ళాము. అండ్ ఇక్కడ లోపల కెమెరా ఫోన్స్ ఎలో లేదని చెప్పి బోర్డ్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇంకా లోపల ఏం క్యాప్చర్ చేయలేదు. చాలామంది లోపల కూడా వీడియోస్ తీస్తున్నారు కానీ ఇంకా నేనేం షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ దర్శనం కోసం మనం ఫ్రంట్ నుంచి ఎంటర్ అయ్యాం కదా, దర్శనం అయిపోయాక ఇక్కడ సైడ్ నుంచి మనం బయటకు వచ్చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ టెంపుల్ది సైడ్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగుంది కదా. ఈ వీడియోలో నేను ఈ టెంపుల్ అన్ని సైడ్స్ నుంచి కూడా ఆర్కిటెక్చర్ ఎలా ఉంది చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఈ టెంపుల్లో అష్టదిక్పాలకుల విగ్రహాలు కూడా ఉంటాయి. యముడు, నైరుతి, వాయువు, ఇంద్రుడు ఇలా అష్టదిక్పాలకుల విగ్రహాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం మెయిన్ శివుడిని దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ మనకి వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది. ఈ టెంపుల్ ఎప్పుడు నిర్మించారు అండ్ ఎవరు నిర్మించారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఆ టెంపుల్ ముందు ఇలా మెన్షన్ చేశారు చూడండి. ఇక్కడ ఈ మెయిన్ టెంపుల్ పక్కన కనిపిస్తుంది కదా, ఇదే వినాయకుడి టెంపుల్. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూని చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ ఆర్చెస్, నంది మండపం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఈ టెంపుల్ మొత్తం కూడా ఫుల్ గ్రానైట్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఇసుక కానీ అండ్ ఐరన్ ఇలాంటివి ఏమీ యూస్ చేయకుండా ఫుల్ గ్రానైట్తో ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ మనం టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అదర్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనకు కనిపించే టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. నేను ఈ టెంపుల్స్ అన్నిట్లో కూడా దేవుణ్ణి అయితే ఏం చూపించట్లేదు, జస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఎలా ఉంది అండ్ ఇక్కడ ఏమేమి చూడొచ్చు అనేది వరకు నేను చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇలా అన్ని వీడియోస్లోనే చూసే కంటే కూడా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఈ చెట్టు దగ్గర కూడా ఒక చిన్న మందిరం లాగా ఉంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇది వచ్చేసి కరువూర్ దేవర శ్రైన్. అండ్ ఇటు సైడ్ నుంచి మెయిన్ టెంపుల్ వ్యూ చూద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం కోసం వెళ్తున్నాము. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ వచ్చేసి చండికేశ్వర శ్రైన్. ఫస్ట్ ఇటు సైడ్ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి దర్శనం కోసం వెళ్తున్నాము. అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యి ఇటు సైడ్ నుంచి అయితే ఎగ్జిట్ అయ్యాము. ఈ టెంపుల్కి పక్కనే ఇక్కడ చుట్టూ మండపం లాగా కనిపిస్తుంది కదా, ఈ మండపం వచ్చేసి నార్త్ క్లోయిస్టర్ మండపం. అండ్ ఇందాక మనం అటు సైడ్ చూసాం కదా, ఆ మండపం వచ్చేసి సౌత్ క్లోయిస్టర్ మండపం. ఇదైతే చుట్టూ టెంపుల్కి చుట్టూ కూడా ఉంది. అండ్ మేము ఇక్కడ నుంచి నెక్స్ట్ చండికేశ్వర టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ గ్రాస్ కనిపిస్తుంది కదా, అక్కడ కొంతసేపు కూర్చున్నాము. ఇక్కడ చాలామంది బుక్స్ తెచ్చుకొని చదువుకుంటున్నారు కూడా. ఇక్కడే కాదు, నేను ఈ తమిళనాడు టెంపుల్స్లో ఒక 2-3 ప్లేసెస్లో చూశాను. ఇలా టెంపుల్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి, సో బుక్స్ తీసుకొచ్చుకొని చదువుకుంటున్నారు. ఇంక ఇక్కడ అలా కొంతసేపు కూర్చునేసరికి చీకటి అయిపోయింది. అండ్ లైట్స్ ఆన్ చేశారు. లైట్స్తో ఈ టెంపుల్ ఎలా ఉందో చూడండి. అండ్ చాలా బాగుంది కదా లైట్స్తో కూడా చూడడానికి. ఇక్కడ మనకి కనిపించేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండ్ చండికేశ్వర టెంపుల్. అండ్ ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అండ్ ఇటు నుంచి నంది మండపం. ఇక్కడ మనకి ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ ఇక్కడ కనిపించేది. అండ్ అలానే ఇటు సైడ్ నార్త్ క్లోయిస్టర్ మండపం.
ఇవన్నీ కూడా లైట్స్లో చూడడానికి చాలా బాగున్నాయి కదా. బట్ ఈ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనం క్లారిటీగా చూడాలి అనుకున్నప్పుడు లైట్ ఉన్నప్పుడే మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో కానీ చాలా బాగా చూడొచ్చు. అండ్ ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ చెప్పలేదు కదా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తే 12:30కి క్లోజ్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 4కి ఓపెన్ చేసి 8:30కి క్లోజ్ అవుతుంది. సో ఈ టైమింగ్స్ చెక్ చేసుకొని ఇక్కడికైతే విజిట్ చేయండి. అండ్ లైట్స్తో నంది మండపం అండ్ అలానే మెయిన్ టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. మీలో ఎవరైనా తమిళనాడు టెంపుల్స్ ట్రిప్ ప్లాన్ చేస్తే కంపల్సరీ మీ లిస్ట్లో ఈ టెంపుల్ని అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే నటరాజస్వామి వారి మండపం ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది నేను లాస్ట్లో షూట్ చేయలేదు, సో స్టార్టింగ్లో షూట్ చేసిన క్లిప్ యాడ్ చేశాను. ఇక్కడ ఇంకా కొంచెంసేపు కూర్చొని మేము ఇంకా టెంపుల్ నుంచి వచ్చేస్తున్నాము. ఈ టెంపుల్కి మేము వచ్చేసి 5కి ఎంటర్ అవుతే బయటకు వచ్చేటప్పటికి 7:30 అయింది. ఈ టెంపుల్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మినిమం 2 hours పడుతుంది. అండ్ ఇక్కడ మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాం కదా. ఇక్కడ సెకండ్ ఎంట్రన్స్ దగ్గర ఇలా అన్నీ కూడా టాయ్ షాప్సే ఉన్నాయి. అండ్ చెప్పులు పెట్టిన ప్లేస్ కూడా ఇక్కడే. ఇంకా అవి తీసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఈ తంజావూరు నుంచి మేము నెక్స్ట్ వచ్చేసి తిరుచిరాపల్లి వెళ్తున్నాము. అండ్ ఈ ఎంట్రన్సెస్ నైట్ టైంలో ఎలా ఉన్నాయో చూడండి. ఇది వచ్చేసి 3rd ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మనం 2nd ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఫ్రంట్ మనకి కనిపించేది వచ్చేసి 1st ఎంట్రన్స్. ఈ 2 ఎంట్రన్స్లతో కంపేర్ చేస్తే ఫస్ట్ ఎంట్రన్స్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది, హైట్ వైజ్ అండ్ విత్ వైజ్ అంతా కూడా. ఈ టెంపుల్కి ముందు కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది. అండ్ టెంపుల్ లోపల కూడా చాలామంది ఉన్నారు జనం. కాబట్టి ఇది పెద్ద టెంపుల్ అయ్యేసరికి మనకి అంతగా క్రౌడ్ కనిపించట్లేదు అంతే. అండ్ ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే టెంపుల్కి సంబంధించి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. వెహికల్స్ని పార్క్ చేసుకోవడానికి అలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంటర్తో ఈ వీడియోని కంప్లీట్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.